తిరుమలలో ఒక వ్యక్తి కావాలని చెప్పి దూసుకు వెళ్ళినటువంటి ముస్లిం వ్యక్తికి సంబంధించినటువంటి ఉదంతం. మరొక వైపున మొన్ననే మద్యం బాటిళ్ళు బయటపడటం, చివరికి వాటిని దాన్ని ఏమంటారు బెల్ట్ షాపుల టైపులో నడుపుతున్నారన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి కేంద్ర హోంమంత్రిత్వ శాఖకి లేఖ రాశారు. తిరుమలలో పటిష్ట భద్రతా చర్యలు అమలు చేయడంలో టీటీడీ ఘోరంగా విఫలమైందని విమర్శించారు. జనవరి 8న వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో జరిగిన తొక్కిసలాట, తిరుపతిలో జరిగిన తొక్కిసలాట మీద విచారణ జరపాలని డిమాండ్ చేశారు. తిరుమలలోని భద్రతా లోపాలతో పాటు పలు అంశాల మీద ఆయన ఈ లేఖ రాశారు. జనవరి 8న తిరుపతిలో జరిగిన తొక్కిసలాట్లో 6 ప్రాణాలు కోల్పోతే అనంతపురం దిద్దుబాటు చర్యలు చేపట్టడంలో టీటీడీ పూర్తిగా విఫలమైంది. తిరుమలలోని అన్నదానం క్యూలో తొక్కిసలాట వంటి పరిస్థితి. అలిపిరి హై సెక్యూరిటీ జోన్ దగ్గర ద్వారా పలువురు భక్తులు జనవరి 20న గుడ్డు బిర్యానీలతో పాటు మాంసాహారాన్ని తిరుమల తీసుకెళ్లడం తదితర ఘటనలు లేఖలో ప్రస్తావించారు. తిరుమలలో పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని భద్రతా యంత్రాంగాన్ని పటిష్టం చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.